హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'రవితేజ' గారి 'మా జాతర' మూవీ 3 డేస్ కలెక్షన్స్ అనేది వచ్చేసాయన్నమాట. మరి ఏ మేరకు కలెక్షన్ వచ్చాయి, అసలు బ్రేక్ ఇన్ అవుతుందా లేదా అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకు డే 1 నుంచెల్లే మనకు ఫ్లాప్ టాక్ అయితే నడిచింది ఈ మూవీకైతే. నడిచిందో లేదో మనకైతే డిజాస్టర్ కలెక్షన్స్ గూడా వచ్చాయని చెప్పుకోవచ్చు భయ్యా. డే 1 జస్ట్ మనకు 3,00,00,000 మాత్రమే షేర్ వచ్చేసింది. ఈ డే 2 అయితే ఏకంగా మనకైతే మరీ దారుణంగా డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. జస్ట్ 1,75,00,000 మాత్రమే షేర్ వచ్చి మరీ దారుణంగా డ్రాప్ అయింది. ఈ డే 3 అయితే చెప్పలేం భయ్యా. జస్ట్ మనకైతే 65,00,000 మాత్రమే షేర్ వచ్చి 1,00,00,000 షేర్ గూడా మనకైతే దాటలేకపోయింది తెలుగు స్టేట్‌లో అయితే. ఇదైతే మరి దారుణంగా అని చెప్పుకోవచ్చు. ఇలా చూస్తుంటే మనకు తెలుగు స్టేట్‌లో కాదు గదా, ఎక్కడో మనకైతే బ్రేక్ ఇన్ కాకుండా డిజాస్టర్ అయితే కాబోతుంది ఈ మూవీ. ఇప్పుడైతే ఏరియా వారికైతే చూద్దాం. నైజాంలో అయితే 2,90,00,000, ఇక్కడ బ్రేక్ ఇన్ డైరెక్ట్ అయితే 5,05,00,000 అన్నమాట. ఇంకా మనకు చాలా రావాలన్నమాట నైజాంలో బ్రేక్ ఇన్ అవ్వడం. ఇక సీడెట్‌లో అయితే 1,90,00,000 మాత్రమే షేర్ వచ్చేసింది. ఇక్కడ బ్రేక్ ఇన్ డైరెక్ట్ ఏమో 2,50,00,000 అన్నమాట. సీడెట్‌లో మనకు కష్టం అని చెప్పుకోవచ్చు బ్రేక్ ఇన్ అవ్వడం. ఇక ఆంధ్ర అయితే మనకైతే 3,18,00,000, ఇక్కడ బ్రేక్ ఇన్ డైరెక్ట్ అయితే 7,50,00,000. ఆంధ్ర కూడా మనకైతే బ్రేక్ ఇన్ అవ్వడం కష్టం అని చెప్పుకోవచ్చు భయ్యా. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ విషయానికి వస్తే షేర్ అయితే 7,27,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 12,60,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. మాకు తెలుగు స్టేట్ బ్రేక్ ఇన్ డైరెక్ట్ అయితే 15,50,00,000 అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది తెలుగు స్టేట్‌లో 8,03,00,000 అయితే షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది తెలుగు స్టేట్‌లో 'మా జాతర' మూవీ. కంపల్సరీ మనకైతే డబుల్ డిజాస్టర్ అయితే కాబోతుంది తెలుగు స్టేట్‌లో. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 55,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చేసింది. మాకు కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా బ్రేక్ ఇన్ డైరెక్ట్ అయితే 1,50,00,000 అన్నమాట. ఇక్కడ మనకైతే కష్టం అని చెప్పుకోవచ్చు. బిజినెస్ కూడా మనకు తక్కువ ఉన్నా కూడా రిక్వైర్ అనేది కాకపోతుందన్నమాట. ఎందుకంటే అంత డిజాస్టర్ టాక్ అయితే వచ్చేసింది కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో. చూడాలి మరి బ్రేక్ ఇన్ అవుతుందో లేదో. ఇక ఓవర్‌సీస్ విషయానికి వస్తే మనకు జస్ట్ 40,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చేసింది. ఇక్కడ బ్రేక్ ఇన్ డైరెక్ట్ అయితే 2,00,00,000 అన్నమాట. బిజినెస్ కూడా మనకైతే చాలా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఓవర్‌సీస్‌లో కూడా మనకైతే బ్రేక్ ఇన్ అవ్వడం కష్టం అని చెప్పుకోవచ్చు. బ్యాక్ కలెక్షన్ చూస్తుంటే జస్ట్ మనకు 40,00,000 మాత్రమే షేర్ వచ్చేసింది ఓవర్‌సీస్‌లో చూడాలి. మరి అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే 8,22,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 14,85,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ డైరెక్ట్ అయితే 20,00,00,000 మాత్రమే షేర్ అన్నమాట. అంటే ఇంకా రావాల్సింది మనకు 11,78,00,000 అయితే షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది టోటల్ వరల్డ్ వైడ్‌గా. బిజినెస్ కూడా మనకు చాలా చాలా తక్కువ అయితే చేశారు మన సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళు. కానీ కలెక్షన్స్ అయితే మరీ దారుణంగా అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్క ఏరియా కాదు కదా, అసలు ఎక్కడ కూడా మనకైతే బ్రేక్ ఇన్ అయితే కాలేక డబుల్ డిజాస్టర్ అయితే కాబోతుంది 'మా జాతర' ఫిలిం. చూడాలి మరి అప్‌కమింగ్ ఫిలిమ్స్ అన్నా మరి రవితేజ గారికి ఒక మంచి కమ్‌బ్యాక్ ఫిలిం ఇస్తదో, లేకపోతే మంచి మూవీ వస్తాయో లేదో చూడాలన్నమాట. మరి మీరేమంటారు? 'మా జాతర' మూవీ బ్రేక్ ఇన్ అవుతదా లేదా? అలాగే అప్‌కమింగ్ మూవీస్ అన్నా కూడా రవితేజ గారికి ఒక మంచి కమ్‌బ్యాక్ ఫిలిం ఇస్తదా లేదా అనేది కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? ఇది డార్లింగ్స్ మరి 'మా జాతర' మూవీ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అన్నమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.